ఐవిఎస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. వాళ్ళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నుంచి మనకి మేజర్ న్యూస్ ఏది లేదు, కాబట్టి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ సైన్స్ కోవిడ్ రిలీఫ్ అండ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్ డేస్ ఆఫ్టర్ హీ సజెస్టెడ్ హీ వుడ్ బ్లాక్ ఇట్. సో గతంలో కాంగ్రెస్ సూచించిన $600 దాన్ని ఈయన మరింతగా పెంచి దాదాపు $2,000 వరకు చేయాలని చెప్పి సూచించారు. అయితే ఆ టైంలో ఇది చాలా మీగర్ సమ్. $600 అనేది ఇది ఏమాత్రం అమెరికన్లకు సరిపోదని చెప్పి ఆరోపించిన ఆయన, విమర్శించిన ఆయనే ఇప్పుడు తాజాగా ఆ బిల్లుకి సంతకం పెట్టినట్టు మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో అదొక మేజర్ న్యూస్ అవుతుంది. కొద్ది గొప్ప అసలు ఇప్పటివరకు కోవిడ్ రిలీఫ్ ఏది లేకుండా అన్ఎంప్లాయ్మెంట్లో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇది కొద్దిగా ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. జనవరి 20వ తారీఖున జో బైడెన్ అక్కడ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, పగ్గాలు చేపట్టబోతున్నారు. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టిల్ ఇంకా ఆయన మాట చెల్లుబాటు అవుతోంది అక్కడ. అందుకని ఇప్పుడు ఆయన చేసిన తాజా బిల్ సంతకం నేపథ్యంలో కొద్దిగా పాజిటివిటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం. సో మిగిలిన మార్కెట్స్ గురించి మనకి ఇంకా తెలుసుకుందాం. సో ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ మనకి యూరోప్ బిగిన్స్ వ్యాక్స్ డ్రైవ్ అమిడ్ ఫియర్ ఆఫ్ అ న్యూ స్ట్రెయిన్. సో కొత్త స్ట్రెయిన్కి వాళ్ళు వ్యాక్సిన్ని వేసే ప్రయత్నంలో ఉన్నారు. యూరోప్ వాళ్ళు వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెడుతున్నారు. ఇటలీ, ఫ్రాన్స్ among the first to start inoculations, delays in some German cities over కూలింగ్ కన్సర్న్స్. సో కూలింగ్ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొన్ని దేశాలు ఇంకా ఆగుతున్నాయి కానీ బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మెల్లగా యూరోప్లో మొదలు పెట్టడం మనం చూస్తున్నాం. ఇనాక్యులేషన్ ఆర్కామ్ రెజల్యూషన్ మే హిట్ ఎ బంప్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అండ్ ఐఓబి క్లాసిఫై అకౌంట్స్ ఆఫ్ టెలికో and 2 units as fraudulent. Lenders may initiate probe. సో ఆర్కామ్ సంబంధించిన రెజల్యూషన్ కొద్దిగా ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు దీని ఒక ఫ్రాడులెంట్ లెండర్గా చిత్రీకరించిన నేపథ్యంలో ఇది మళ్ళీ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగే వ్యవహారంగా కూడా కనిపిస్తోంది. ఇదంత ఈజీగా తేలేట్టు కనిపించట్లేదు. అలాగే రిచ్ అండ్ ఫేమస్ పుట్ గ్లాస్ బ్యాక్ ఆన్ ముంబై రియాలిటీ. సో ఈ టైంలో ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రోత్సాహకాల నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీస్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ముంబై ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా కొనుగోలు చేశారు. అందులో హృతిక్ రోషన్ 98 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నారు. అనురాగ్ జైన్ ఒకరు, మోతిలాల్ ఓస్వాల్ దాదాపు 101 కోట్ల రూపాయలతో ఫ్లాట్ కొన్నారు. హర్మన్ ఫైనోకెమ్ అలాగే కంపెనీస్తో పాటు ఆదిత్యపురి ఫ్యామిలీ, రేడియం క్రియేషన్ అన్న కంపెనీ, అలాగే కేకే మిస్త్రీ, కుమార్ జే మోడీ, అలియా భట్ వీళ్ళందరూ కూడా మనకి ముంబై ప్రాంతంలో ఫ్లాట్స్ భారీ ఎత్తున ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసడం ఒక న్యూస్. సో ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ఈ బూమ్ కారణంగా మనం చూస్తే, ఎందుకంటే బాగా స్ట్రెస్డ్గా ఉండింది రియల్ ఎస్టేట్ సెక్టర్. 8-9 మంత్స్ నుంచి పెద్ద యాక్టివిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రోత్సాహకాలు ఇవ్వడము, అలాగే లగ్జరీ అపార్ట్మెంట్స్కి చాలా డిమాండ్ రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది ముంబై ప్రాంతంలో. ఇక టాప్ పర్ఫార్మర్స్ ఆఫ్ 2020 కుడ్ కంటిన్యూ దేర్ రైన్. సో 2020లో ఏవైతే కొన్ని స్టాక్స్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ను కనపరిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి, 2021లో కూడా వాటి హవా కొనసాగవచ్చు అని చెప్పి ఈటీ ఒక 5 స్టాక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చారు. ఆ 5 స్టాక్స్లో మనకి మొదట అదాని గ్రీన్ ఒకటి ఉంది. అదాని గ్రీన్ ప్రస్తుతానికి $1,036 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మనకి మార్చ్ 23rd ఇయర్ లో కాబట్టి మనకి 52 వీక్ లో అండ్ ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ లో కాబట్టి అక్కడి నుంచి ఆ స్టాక్ దాదాపు 700% దాకా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈఎస్జీ ఎక్కువగా ఎన్వైర్న్మెంట్, సోషల్ గవర్నెన్స్ గురించి ఎక్కువగా ప్రపంచమంతా ఆలోచిస్తుంది కాబట్టి థర్మల్ పవర్ కంటే సోలార్ పవర్కి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అదాని గ్రీన్ ఎనర్జీ బాగుండొచ్చు అని చెప్పి ఈటీ చెప్తుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ స్టిల్ ఇంకా ఇప్పటికీ అదాని గ్రీన్ గురించి పెద్దగా ఫోకస్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అంత పీక్ వాల్యుయేషన్స్ వరల్డ్లో టెస్లా తర్వాత అంత వాల్యుయేషన్, టెస్లా కంటే ఎక్కువ వాల్యుయేషన్స్ని తీసుకుంటున్న ఈ స్టాక్ని
వాల్యుయేషన్ అంటే బాగా మనకి పతనం వచ్చేంత వరకు భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిదన్న సలహా చాలామంది అనలిస్టులు చేస్తున్నారు. అలాగే ఆర్తి డ్రగ్స్ ఒక స్టాక్ ఉంది. ఆర్తి డ్రగ్స్ ప్రస్తుతం ₹705 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మార్చిలో నుంచి దాదాపు 500% దాకా ఈ స్టాక్ పెరిగింది. స్ట్రాంగ్ డిమాండ్, ఏపీఎస్కి బాగా డిమాండ్ ఉంది. అలాగే ఫార్ములేషన్ బిజినెస్లో మంచి ట్రాక్షన్ కూడా ఉండడం ఈ కంపెనీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. టాప్ గ్లోబల్ ఫార్మా ప్లేయర్గా ఈ కంపెనీకి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ భావిస్తోంది. అలాగే లారస్ ల్యాబ్స్ స్టాక్ ఉంది. లారస్ ల్యాబ్స్ కూడా మనకి మార్చి 23 నుంచి దాదాపు 450% దాకా స్టాక్ పెరిగింది. ఇప్పుడు దాదాపు వాళ్ళ ప్రాఫిట్స్లో 4 రెట్ల జంప్ మనం చూసాము. ఎక్స్పోర్ట్స్, ఏపీ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగాయి. అయితే మంచి ప్రైస్ పాయింట్ కోసం ఎంట్రీ కోసం వెయిట్ చేయండి అని చెప్పి కోటాక్ ఇన్స్టిట్యూషన్ సూచిస్తోంది. ఒకవేళ మంచి ప్రైస్ పాయింట్లో కనుక ఇది దొరికినట్టయితే రీసెంట్ ఫాల్ నుంచి కూడా స్టాక్ మళ్ళీ 15-20% దాకా పెరిగింది ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్ బ్యాక్లో కూడా. సో ఆ లెక్కను చూసుకున్నా కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది. రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ ఈ స్టాక్లో కూడా ఉండొచ్చు. అలాగే సువెన్ ఫార్మా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ పర్సనల్లీ, బట్ ఈ కంపెనీ అయితే ఈటీ అయితే రికమెండ్ చేస్తుంది. స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఉంది ఈ ఫార్మా సెక్టర్లో ఈ కంపెనీకి. కెమికల్ ఎంటిటీ న్యూ కెమికల్ ఎంటిటీ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రామ్స్లో కూడా వీళ్ళకి మంచి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. అలాగే మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్ అనే సంస్థ ఈ స్టాక్ మీద ఇనిషియేషన్ ఇవ్వడంతో పాటు తమ టార్గెట్ ప్రైస్ను ₹580 చెప్తుంది. అలాగే యాపిల్ ఇండియా గతంలో అనేక సందర్భాల్లో నేను రికమెండ్ చేసిన స్టాక్ కూడా దీపావళి కూడా ఈసారి దీన్ని మంచి ప్రైస్ పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగింది. 2019లో లిస్ట్ అయింది. చాలా ఊహించినంత డిజిటల్ యాడ్ స్పెండింగ్ మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా మరింత స్టాక్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ ఇవన్నీ పెరిగిపోవడం ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చే అంశంగా ఉంది. సో ఇది 2021లో ఈ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న ఒక డేటా. అలాగే మెనీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ ప్రమోటర్స్ రైజింగ్ స్టేక్స్ షుడ్ ఇన్వెస్ట్. సో ప్రమోటర్స్ తమ వాటాలు పెంచుకుంటున్నారు ఈ కంపెనీస్లో. టాటా కెమ్, అలాగే వెల్స్పన్ కార్ప్, హడ్సన్ అగ్రో, ట్రైడెంట్, జస్ట్ డైల్, ఎస్ఎంఎస్ లైఫ్, ఫిలాటెక్స్, ముకుంద్, వర్ధమాన్ టెక్స్టైల్స్, గోద్రేజ్ అగ్రోవేట్, గ్రీవ్స్, కాటన్, గోద్రేజ్, ఫిలిప్స్, వైభవ్ గ్లోబల్ అండ్ చాలెట్ హోటల్స్. సో ప్రమోటర్లు స్టేక్ కొంటున్నారు కదా, మనం కూడా కొనొచ్చా అంటే కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే షేర్ హోల్డర్స్లో నమ్మకాన్ని పెంచేందుకు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేయడం, అలాగే స్టాక్స్ కొనుగోలు చేయడం వాళ్ళు చేస్తుంటారు. అయితే అందులో వాళ్ళకి వాల్యుయేషన్ ఉంది, పొటెన్షియల్ ఉంది కాబట్టి తీసుకున్నారు. అయితే ఏ ప్రైస్లో తీసుకున్నారు అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. రాదర్ దాన్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఎంత, ఎన్ని షేర్లు కొన్నారు అనే కంటే ఏ ప్రైస్లో కొన్నారు, అంటే బాగా బాగా పడినప్పుడు కొన్నారా, అది ఏంటనేది కూడా మనం చూడాలి. బట్ ఎనీహో ప్రమోటర్స్, షేర్ హోల్డర్స్ తమ షేర్ పెంచుకుంటారంటే కంపెనీ మీద నమ్మకం బాగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మంచి ఫండమెంటల్స్ ఉన్న ఈ స్టాక్స్లో ఫండమెంటల్స్ బాగా ఉంటే మనం కూడా పిక్ చేసుకోవచ్చు. అలాగే సీఈఓస్ చేంజ్ అయిన కంపెనీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. అందులో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు మనకి 146% దాకా జంప్ ఇచ్చింది. అలాగే మనకి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, వీళ్ళందరూ కూడా మనకి కంపెనీస్ పేర్లన్నీ చూస్తే వీళ్ళందరూ మేనేజ్మెంట్ ఇన్ సెన్స్ లీడర్షిప్ మారింది. టాప్ లీడర్షిప్ మారిన తర్వాత వాళ్ళ ఇది బాగా పెరిగింది. అంటే వాళ్ళకున్న క్యాపబిలిటీ, కెపాసిటీ పరంగా చూస్తే మెరుగ్గా ఇంకా స్టాక్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో స్టాక్లో బాగా జంప్స్ చూసాం. అలాగే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 127%, స్ట్రైడ్స్ ఫార్మా 100%, సుజలాన్ 79%, విప్రోది టర్న్ అరౌండ్ స్టోరీ లాగా అనిపించింది, 73% జంప్ వచ్చింది. అలాగే ఏషియన్ పెయింట్ 65%, మహీంద్రా లైఫ్ స్పేస్ 60% ఆల్మోస్ట్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 49%. ఇంతకుముందు హరదయాల్ ప్రసాద్ గారు ఎస్బీఐలో కూడా ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. అలాగే ఈపీఎల్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్లో కూడా ఈ స్థాయిలో మనం జంప్ చూసాం. అలాగే కమర్షియల్ లీజింగ్ నార్మల్సీ ఇన్ 2 to 3 quarters. సో డిఎల్ఎఫ్ ఏం చేస్తుందంటే రీట్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది అండ్ రెంటల్ అసెట్స్ మరింత బాగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 2-3 క్వార్టర్స్లో ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది సాధారణ స్థాయికి రావచ్చు అనేది డిఎల్ఎఫ్ భావిస్తున్న ఆలోచన. సో డిఎల్ఎఫ్ని కూడా లాంగ్ టర్మ్ కోసం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సెక్టోరల్ ప్లే కాబట్టి వెరీ లాంగ్ టర్మ్ ఉంటే మాత్రమే మనం పిక్ చేయొచ్చు. అలాగే రెస్టారెంట్స్ ఓపెన్ అప్ అయిన నేపథ్యంలో కోలా కంపెనీస్ కూడా కొద్దిగా సేల్స్ పెరుగుతుంది, బెవరేజ్ సేల్స్ పెరుగుతుందన్న డేటా పాయింట్ చూస్తున్నాం. మనకు వరుణ్
ఫారెన్ బెవరేజ్ లాంటి వాటికి ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. అలాగే నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ జంప్ 123% ఇన్ ఏప్రిల్ నవంబర్. సో బాస్మతి రిలేటెడ్ స్టాక్స్ అని కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. ఈ మధ్య చాలా స్టాక్స్ మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము. సో ఎల్టీ ఫుడ్స్ అనుకోవచ్చు, ఈ స్టాక్స్ అని కూడా కేఆర్బిఎల్ లాంటి స్టాక్స్ అన్నీ బాగా పెరిగి ఉన్న ఈ నేపథ్యంలో సో మరింత జంప్ వీటిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. ఆ డిమాండ్కి తగ్గట్టు మనం సప్లై చేయలేని స్థాయిలో ఉన్నాము అంటే ఏ స్థాయిలో మనకి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవాలి. అలాగే ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి. డిప్స్లో ఈ స్టాక్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే టెలికాం సర్వీసెస్ హిట్ ఇన్ పంజాబ్ యాజ్ టవర్స్ ఫేస్ ఫార్మర్స్ వ్రాత్. సో జియోకి చెందిన అనేక టవర్స్ని రైతులు పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా ధ్వంసం చేస్తున్నారు. ఎందుకంటే పరోక్షంగా వీళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మనం ఈ జియో ఫోన్స్ని కూడా వాడద్దు అని చెప్పి కొన్ని మెసేజ్ సర్క్యులేట్ అవ్వడము, జియో దాని మీద వివరణ ఇవ్వడం కూడా మనం చూసాం. దాదాపు 1467 అంటే 1500 టవర్ల వరకు ధ్వంసం చేశారు వివిధ కంపెనీలకు సంబంధించి. ఇందులో జియోకి సంబంధించిన టవర్స్ ఎక్కువగా ఉన్నాయని ఒక వార్త మనం చూస్తున్నాం. దీంతో పాటు బిఎస్ఎన్ఎల్, ఇండస్ టవర్స్కి సంబంధించిన టవర్స్ కూడా ఉన్నాయి. సో ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది జియోకి యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఆల్రెడీ చూసాము రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరెవరు రియల్ ఎస్టేట్ తీసుకున్నారు ముంబైలో భారీ ఎత్తున ఖర్చు పెట్టి అని. అలాగే బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో కాగ్ ఆస్క్స్ బ్యాంక్ స్టేటస్ పోస్ట్ రీక్యాపిటలైజేషన్ తర్వాత స్టేటస్ ఏంటి అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బ్యాంక్స్ని అడిగింది. అలాగే ఫ్యామిలీ ఫర్మ్స్ అప్ షేర్ ఆఫ్ మార్కెట్ క్యాప్ టు 64.5%. సో మార్కెట్ క్యాప్ని వెళ్ళి పెంచుకోవడం ఫ్యామిలీ బిజినెస్ అనేది ఒక పాయింట్. ఐఆర్సిటీసీ స్ట్రగుల్స్ స్టే ఆన్ ట్రాక్. ఐఆర్సిటీసీ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటుందని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టిల్ వాళ్ళ కెపాసిటీలో 30 to 40% మాత్రమే యాజ్ ఆఫ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. టూరిజం బాగా హ్యామర్ అయింది. ఐఆర్సిటీసీ రెవెన్యూస్ బాగా హ్యామర్ అయిన నేపథ్యంలో వాళ్ళ కాంట్రాక్ట్స్ని గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్స్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తాము కోలుకోవచ్చు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత జనాల్లోకి నమ్మకం వస్తే ఐఆర్సిటీసీకి నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా ఉండొచ్చు అని చెప్పి ఐఆర్సిటీసీ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ మాల్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అయితే ఈ కొత్త మనకి ప్రైవేట్ ట్రైన్స్కి సంబంధించి కూడా వీళ్ళు బిడ్స్ దాఖలు చేశారు కాబట్టి అందుకోసం జాయింట్ వెంచర్తో ఈ బిజినెస్ చేపడతామని చెప్పి భావిస్తున్నారు. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి వీఆర్ డూయింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 8.5 lakh టికెట్స్ a day just before the lockdown. Now we are doing 5 lakhs on an average. But in the last week of November, it touched 6.5 lakhs. So ఈ నంబర్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా స్టిల్ మనకి ఇంకా చాలా టైం పట్టేట్టుంది ఐఆర్సిటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇలాంటి టైంలోనే స్టాక్ తక్కువ వాల్యుయేషన్స్కు చీప్ వాల్యుయేషన్స్ దొరుకుతుంది కాబట్టి ఏదైనా డిప్స్ లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. గోల్డ్ గేవ్ 24% రిటర్న్ సిన్స్ 2011. సో గోల్డ్ అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అనేక సందర్భాల్లో గోల్డ్ గురించి చెప్తూనే వస్తున్నాం. అక్కడి నుంచి గోల్డ్ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఇప్పుడు సిరీస్ మనకి 2019-20 సిరీస్ నుంచి చూసుకున్నా కూడా ఎస్జీబీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏ స్థాయిలో రేట్ జంప్ ఉందో మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 40,000 వేల నుంచి మనకి స్టాక్ గోల్డ్ బాగా పెరుగుతూ 52,000 స్థాయికి గోల్డ్ ధర పెరిగింది. అలాగే ఎస్జీబీ బాండ్స్ జారీ కూడా ఆ స్థాయిలో మనం పెరగడం చూస్తున్నాం. మొత్తానికైతే గోల్డ్ని స్టిల్ ఇంకా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు అని పదే మనం అందరం భావిస్తూనే ఉన్నాం, అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం. అలాగే యూకే మ్యూటెంట్ వేరియంట్ కంటిన్యూస్ గ్లోబల్ స్ప్రెడ్ డిస్పైట్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్. సో EU కిక్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. ఆస్ట్రాజెనెకా చెప్తోంది 100% ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ తాము తీసుకురాబోతున్నామని చెప్పి అదొక పాజిటివ్ పాయింట్. పుతిన్ టు రిసీవ్ రష్యన్ వ్యాక్సిన్. పుతిన్ మాత్రం రష్యన్ వ్యాక్సిన్ని తీసుకోబోతున్నారని చెప్పి ప్రకటించారు. సో మొత్తానికి వరల్డ్ వైడ్ అంతా మనకి ఈ వ్యాక్సిన్కి సంబంధించి పాజిటివ్ న్యూస్ ఉంది. అండ్ మనం పూర్తి హాలిడే సీజన్లో కూడా ఎంటర్ అయ్యాం. అయితే ఈసారి మామూలుగా హాలిడే సీజన్ క్రిస్మస్ అంటే ఎక్కువ FIs హాలిడేస్లోకి వెళ్తారు అనుకుంటారు, అప్పుడు యాక్టివిటీ తక్కువ ఉంటుందని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టూరిజం లేదు కాబట్టి ఫెస్టివ్ యాక్టివిటీ, హాలిడే యాక్టివిటీ ఎక్కడ లేక ఇళ్ళకే పరిమితం అవ్వడం, దానివల్ల స్టిల్ ఇంకా మార్కెట్స్లో లిక్విడిటీ కొనసాగుతూనే ఉంది. మార్కెట్స్లో యథాతథంగా యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి మనకి హాలిడే గురించి పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదేమో అన్నట్టు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.